హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చి యోహాను అన్యాయంగా చంపబడ్డాడు అన్న సంగతి విన్న తర్వాత ఒక దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళెను. అయితే జనసమూహాలు ఆ సంగతి విని తమ పట్టణాల్లో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్లారు. గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతి అయిన హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాను ఉంచుకోవడం న్యాయం కాదు అని బాప్తిస్మమిచ్చి యోహాను అతనితో చెప్పడాన్ని బట్టి హేరోదు యోహానును చెరసాలలో బంధించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను చంపాలి అని అనుకున్నాడు, కానీ ప్రజలు అతన్ని ప్రవక్తగా ఎంచారు కాబట్టి వారికి భయపడి అతన్ని చంపలేదు. అయితే హేరోదు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో హేరోదియా యొక్క కూతురు వారి మధ్యలో నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది. అప్పుడు హేరోదు ఆమెతో, నీకు ఏమి కావాలో అడుగుము అని చెప్పినప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుము అని అడిగింది. ఆమె కోరికను బట్టి హేరోదు దుఃఖించాడు, కానీ తాను చేసిన ప్రమాణాన్ని బట్టి మరియు తనతో కూడా భోజనంనకు కూర్చున్న వారిని బట్టి బాప్తిస్మమిచ్చి యోహాను తలను తెమ్మని బంట్రోతులకు ఆజ్ఞాపించాడు. హేరోదు తన తమ్ముని భార్యను ఉంచుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అని ఆలోచించలేదు, కానీ హేరోదియా కుమార్తె కారణం లేకుండానే ఒక వ్యక్తి తలను ఇమ్మని అడిగినప్పుడు తనతో కూడా ఉన్నవారు ఏమనుకుంటారో అని వారి నిమిత్తం బాప్తిస్మమిచ్చి యోహానును చంపించాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి అనే ప్రవచనం రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని 3వ వచనంలో బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా నెరవేరినట్లు రాయబడింది. పాత నిబంధన భాగంలో ఉన్న చివరి గ్రంథం పేరు ప్రవక్త అయిన మలాకీ గ్రంథం. ఇందులో రాయబడిన చివరి ప్రవచనం ఏమనగా, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రావడానికంటే ముందు నేను ప్రవక్తగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. బాప్తిస్మమిచ్చి యోహాను పరిచర్య జరిగిస్తున్న కాలంలో ప్రజలు తమ పాపాలు ఒప్పుకొంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అందుకే అతడు బాప్తిస్మమిచ్చి యోహాను అని పిలువబడ్డాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని 11వ వచనంలో, మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును అంటూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాడు. అలా బాప్తిస్మమిచ్చు యోహాను లోకరక్షకుడైన యేసుక్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరిచి తన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చాడు. బాప్తిస్మమిచ్చు యోహానును చంపిన 7 సంవత్సరాల తర్వాత రోమా చక్రవర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలను బట్టి హేరోదు తన అధికారాన్ని కోల్పోయి సౌల్ అనే ప్రాంతానికి తరమబడ్డారు. అక్కడే హేరోద్ యాంటిపస్ ఎలాంటి అధికారం లేకుండా మరణించాడు. యేసుక్రీస్తు తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అరణ్య ప్రదేశానికి వచ్చాడు అని ప్రజలు తెలుసుకొని తమ పట్టణాల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్లారు. యేసుక్రీస్తు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు తమ గ్రామాలలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొంటకై వారిని పంపివేయము అని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని తన శిష్యులతో చెప్పాడు. అందుకు వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. అప్పుడు శిష్యులు జనాలకు వడ్డించారు. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ 12 గంపల నిండా ఎత్తారు. స్త్రీలు పిల్లలను లెక్క పెట్టకుండా తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇదే ఇవాల్టి మన వీడియో.
యేసుక్రీస్తు చేత స్వస్థత పొందడానికి ప్రజలు పొద్దున్నుండి సాయంకాలం వరకు ఆయన యొద్దకు వస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఏమాత్రం విసుక్కోకుండా రోగులైన వారినందర్నీ స్వస్థపరిచాడు. భోజనానికి వెళ్లే పరిస్థితిలో ప్రజలు లేరు కాబట్టి ఆయన తన శిష్యుల దగ్గరున్న 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా వాటిని ఆశీర్వదించాడు. ప్రజలందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు. ఆ తరువాత యేసుక్రీస్తే దేవుని కుమారుడని ఆయన శిష్యులు తెలుసుకున్న సంఘటన గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.